వైసీపీ నిరసనలతో ఏపీ అట్టుడుకుతోంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు. దీంతో గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. స్థానిక కూటమి నేతలను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ నిరసనలతో ఏపీ అట్టుడుకుతోంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు. దీంతో గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. స్థానిక కూటమి నేతలను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చిరంజీవి. మొత్తం మీద ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ప్రధానంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వైసీపీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్లు నిరసనలోకి తెలియచేయటం, ప్రభుత్వం మీద 2 ఏళ్ల వెన్నుపోటుకి 2 ఏళ్లు అంటూ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోతున్నాయి. అయితే ఇందులో కొంచెం డిఫరెంట్ గా కొడాలి నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ గతంలో కూడా అనేక సందర్భాల్లో కొడాలి నాని చేసినటువంటి కీలక వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 ఏళ్లుగా గుడివాడ రాజకీయాలకి దూరంగా ఉంటున్నటువంటి కొడాలి నాని ఈ రోజు అనూహ్య రీతిలో అంటే కొద్ది రోజులుగా చిన్న చిన్న కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నప్పటికీ బహిరంగంగా ఏ కార్యక్రమాలను చేపట్టిన పరిస్థితి లేదు. అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద వైసీపీ చేపట్టినటువంటి ఏదైతే ఎన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా కొడాలి నాని స్థానిక ఏలూరు రోడ్ నుంచి కూడా మార్కెట్ సెంటర్ అదేవిధంగా గుడివాడలో ఉన్నటువంటి నెహ్రూ చౌక్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొనటమే కాకుండా పాదయాత్ర చేయడం అనే అంశం ఒకటైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద మరొకసారి పెద్ద ఎత్తున పైరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు. ఇప్పుడున్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని అంతటా కూడా ఆయన చేతులు ఉన్నటువంటి గొడవలతో పెరిగి వేస్తారంటూ కూడా ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు మరొకసారి సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గొడ్డల పార్టీ అంటూ కూడా ఇటు టీడీపీకి సంబంధించి నేతలు కావచ్చు, జనసేనకు సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలను తిప్పకొడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు ఉంది, ఆ పరశురాముడి చేతిలో గొడ్డలు లాంటిది, ఆ గొడ్డలతో అవినీతిని ప్రక్షాళన చేస్తామంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నా వ్యాఖ్యలు మరొకసారి సంచలనంగా మారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా 2 ఏళ్లు రాజకీయాలకి పూర్తిగా దూరం అవుతున్నారా లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు, పూర్తిగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులకు భయపడి కొడాలి నాని అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితికి భయపడి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, హైదరాబాద్ వేదికగానే అని ఉంటున్నారు, గుడివాడ రాజకీయాలకు దూరం అయిపోయాడని చెప్తున్న నేపథ్యంలో కూటమి వైసీపీ చేపట్టినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా ఆయన గుడివాడలో ఆ కార్యక్రమం పాల్గొనటమే కాకుండా భారీ ఎత్తున ర్యాలీ అదేవిధంగా పాదయాత్ర చేయడం అనేది కూడా చర్చాంశంగా మారింది. గుడివాడ రాజకీయాలు మరొకసారి వైసీపీ రాజకీయాలు యాక్టివ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొడాలి నాని కూడా మరొకసారి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.